హలో గైస్, వెల్కమ్ టు ప్రైమరీ కోర్స్. ఇప్పుడే నేను పెద్ద మూవీ చూపించాను. ఈ మూవీ గురించి జినైన్ రివ్యూ ఇస్తాను. ఇంకా టాపిక్లోకి వెళ్ళామంటే, మూవీ అయితే ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం స్లోగా స్టార్ట్ అయింది. మళ్ళీ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బీభత్సమైన హైప్ని క్రియేట్ చేస్తాను. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే సూపర్, నో వర్డ్స్, అసలు చెప్పడానికి ఏం లేదు. అసలు ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చేసాడు. ఇంతకుముందు రంగస్థలంలో ఏ విధమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, దానికి డబుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక నెక్స్ట్ జగపతి బాబు విషయానికి వస్తే, ఇంటర్వ్యూలో వరకు ఆయనదే మెయిన్ క్యారెక్టర్. ఆయన క్యారెక్టర్ కూడా బుచ్చిబాబు చాలా అద్భుతంగా తీర్చిదిద్దారనే చెప్పాలి. శివన్న గురించి చెప్పాలంటే, ఆయన ఈ మూవీకి ప్రాణం పోసారు. రామ్ చరణ్కి ఈ మూవీలో ఆయన ట్రైనింగ్ ఇచ్చేది. జాన్వీ కపూర్ విషయానికి వస్తే, నాకైతే జాన్వీ కపూర్ క్యారెక్టర్ బెస్ట్ అనిపించింది. అసలు ఈ మూవీకి ఆ క్యారెక్టర్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అనిపించింది, ఎక్స్ట్రా క్యారెక్టర్గా అనిపించింది. ఎందుకంటే ఈ మూవీ అంతా ఫ్లోలో వెళ్తూ ఉంటుంది, కానీ ఆమె క్యారెక్టరైజేషన్ విషయానికి వచ్చేసరికి కొంచెం ఓవర్ ఎక్స్పోజ్ చేసినట్లుగా అనిపించింది నాకైతే, నా పర్సనల్గా. ఇంకా ఇంటర్వెల్ బ్యాంక్స్కి అయితే అదిరిపోద్ది, ఆయన ఎంట్రీ కూడా అలాగే ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, స్టార్టింగ్ మనకి కొంచెం ల్యాగ్ అయినట్లుగా అనిపిస్తుంది, కానీ అదైతే ఒరిజినల్ ల్యాగ్ అయితే కాదు. ఆ మూవీని స్టోరీని మనకు అర్థమయ్యే విధంగా నడిపించాలంటే అలాంటి క్యారెక్టరైజేషన్, ఆ మూమెంట్స్ అయితే ఉండాలి, కానీ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. ల్యాగ్ అనిపించినా కానీ సెకండ్ హాఫ్లో ఒక హాఫ్ అన్ అవర్ గడిచిన తర్వాత ఆ మూవీ నెక్స్ట్ వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. అందరూ ఊహించినట్లుగానే ఫైనల్లో బుచ్చిబాబు ఉపేన్లో ఏ విధంగా అయితే పార్ట్స్ కట్ చేశాడు, అలాగే ఈ మూవీలో కూడా రామ్ చరణ్కి ఒక పార్ట్ కట్ చేశాడు. అది కట్ చేసినా కానీ ఈ మూవీకి ఆ మూమెంట్ అనేది అవసరమే అనిపిస్తుంది. ఇక ఫైనల్ 15 minutes విషయానికి వస్తే వేరే లెవెల్, అసలు ఫుల్ ఎమోషన్. మొన్న బై క్యారెక్టర్ కూడా పర్లేదు, ఒక హాఫ్ అన్ అవర్ అక్కడక్కడ బాగానే ఉంటుంది. సెకండ్ హాఫ్లో ఈ ఐటమ్ సాంగే నాకు ఎందుకు పెట్టారో అనిపించింది. అసలు సింకే లేదు, వేస్ట్ అనిపించింది. అసలు ఆ ఫ్లోని అసలు డిస్టర్బ్ చేస్తుంది, అలా కంటిన్యూగా వెళ్తున్న మూవీ ఫ్లోని డిస్టర్బ్ చేస్తుంది. అసలు జాహ్నవి పర్ఫార్మెన్స్ ఉన్నంతలో బాగానే అనిపించింది, కానీ కొంచెం ఓవర్ ఎక్స్పోజింగ్ అనిపించింది. అది ఆమె తప్పు అయితే లేదు. బుచ్చిబాబు ఆ క్యారెక్టరైజేషన్ సరిగా చూపించలేదని చెప్పి నాకైతే అనిపించింది పర్సనల్గా. అవసరం లేదు, ఆమె క్యారెక్టర్ అవసరం లేదు. వితౌట్ జాన్వీ కపూర్ క్యారెక్టరైజేషన్ కూడా మూవీ చాలా బాగుంది ఉంటుంది. ఫైనల్గా ఈ మూవీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అక్కడక్కడ కొంచెం ల్యాగ్ అయినట్లు అనిపిస్తుంది, కానీ ఫైనల్గా మూవీ అయితే సూపర్. చాలా మంది నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. ఎందుకంటే మామూలుగా రామ్ చరణ్ లాంటి ఒక గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఏర్పడ్డాక ఫైట్స్ విషయంలో, అలాగే ఆ ఎలివేషన్స్ విషయంలో కొంచెం ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఈ మూవీ చాలా న్యాచురల్గా ఉండడం వల్ల ఆ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇది ఒక రియల్ న్యాచురల్ లైఫ్ స్టోరీ లాగా అనిపిస్తుంది మూవీ చూస్తున్నప్పుడు. పూర్తిగా స్టోరీ అయితే మనం రివీల్ చేయకూడదు. ఇక బుచ్చిబాబు డైరెక్టరేషన్ విషయానికి వస్తే, అతను రాసుకున్న కథకి అతను న్యాయం అయితే చేశాడు, కానీ రామ్ చరణ్ కొన్న స్టార్డమ్ని ఫ్యాన్స్ దృష్టిలో పెట్టుకుని అయితే ఈ మూవీ తీయలేదు. అతను రాసుకున్న స్క్రిప్ట్కి అనుగుణంగానే ఈ మూవీ అయితే తీశాడు. ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మూవీ అయితే ఓకే, హిట్టే, కానీ ఫ్యాన్స్ని మెస్మరైజ్ చేసే విధంగా అయితే లేదు. నార్మల్ ఆడియన్స్కి అయితే కొంచెం ఎక్స్పెక్టేషన్ ఏం లేకుండా వెళ్ళిన ఆడియన్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. అదర్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా నచ్చుతుంది. రామ్ చరణ్ని ఎంత హైప్లో చూపించినప్పటికీ కథకు అనుగుణంగానే ఆయన క్యారెక్టరైజేషన్ మూవీ ఉంటుంది. మీరు ఎప్పటిలాగా చూస్తున్న రామ్ చరణ్ ఈ మూవీలో చూడలేదు. ఒక న్యాచురల్గా కథకు తగ్గట్టు మూవీ రామ్ చరణ్ మాత్రమే చూడగలుగుతారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అయితే ఇచ్చి పడేసేస్తారు. చాలామంది ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మైనస్ అవుతుంది అనుకున్నారు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోప్ అయితే ఏఆర్ రెహమాన్ ఇచ్చి పడేశాడు అసలు. ఇక సాంగ్స్ అయితే సూపర్గా ఉంటాయి. ఇక ఫైనల్గా ఈ మూవీకి నేను ఇవ్వబోయే రేటింగ్ విషయానికి వస్తే 3.5 to 3.75. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఓవరాల్గా అయితే మూవీ ఫీల్ గుడ్ మూవీ, సూపర్ హిట్ మూవీ. ఇండస్ట్రీ హిట్ అవుతుందని అయితే నాకైతే తెలియదు, ఎందుకంటే అది నా ఒకటి ఒపీనియన్ కాదు. నార్త్ ఆడియన్స్కి నచ్చాలి, అలాగే తమిళ ఆడియన్స్, కన్నడ ఆడియన్స్, మలయాళం ఆడియన్స్ అందరికీ నచ్చాలి. సో నా పర్సనల్ ఒపీనియన్ అయితే 3.75 out of 5. ఖచ్చితంగా సూపర్ హిట్ మూవీ, అందులో ఏ డౌట్ లేదు. ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే ఆడియన్స్కి అయితే ఈ మూవీ సూపర్గా నచ్చుతుంది. వాళ్ళకైతే బ్లాక్ బస్టర్. రామ్ చరణ్ ఇంతకు ముందులాగా ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకైతే కొంచెం తగ్గినట్లు అనిపిస్తుంది. నిజానికి అయితే తగ్గలేదు, కథకు తగ్గట్టుగానే ఆయన క్యారెక్టర్ అయితే మూవీ అయింది. ఓవరాల్గా అయితే సూపర్ హిట్ మూవీ, అందులో నో డౌట్.
ఫైనల్గా ఈ మూవీ అయితే బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నా. మా ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.